హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ఈ వీడియో అయితే మీకు ఖచ్చితంగా నచ్చుతుందండి. ఈ వీడియోలో చూపించే టాప్ స్టిచ్చింగ్ అయితే ఎలా ఉందో కామెంట్ చేసేయండి. దీని డీటెయిలింగ్ వీడియో అంతా కూడా నేను నెక్స్ట్ అప్‌లోడ్ చేస్తాను. ఇప్పుడు చూసారు కదా ఫిట్టింగ్ అనేది ఎలా ఉంది? మీ ఒపీనియన్ కూడా కామెంట్ చేయండి. 10కి ఎన్ని పాయింట్స్ అయితే స్టిచ్చింగ్ క్వాలిటీ గానీ, లుక్ వైస్ గానీ ఎలా ఉందో మీరు ఖచ్చితంగా కామెంట్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి ఈ ఫిట్టింగ్ అనేది నేనిక్కడ ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నానండి. ఏంటంటే ఎప్పుడైనా సరే మనం ఎప్పుడు ఏ టాప్ వేసుకున్నా కంఫర్టబుల్‌గా ఉండాలంటే ఏలాగా స్టిచ్చింగ్ చేస్తే బావుంటుందనేది క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియోలోకెళ్ళే ముందు మన ఛానల్‌ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఇప్పుడు మ్యాటర్‌లోకొస్తే ఏంటంటే మీ దగ్గర ఏదైనా ఒక వేస్ట్ మెటీరియల్ గానీ, అలాగే మన ఛానల్‌లో కూడా 2 మీటర్స్ 70 రూపీస్‌కి సేల్ చేస్తున్నాం కదా! ఆ మెటీరియల్స్‌లోనే నేనొక క్లాత్ అయితే తీసుకున్నానండి. ఇక్కడ చూస్తున్నారు కదా! 2 మీటర్ క్లాత్స్ అంటే మనకి మాక్సిమం ఆహ్, ఒక టాప్ అయితే సరిపోతుందండి. బాగా లావుగా ఉన్న వాళ్ళు, కొంచెం బుజ్జిగా అలా క్యూట్‌గా ఉన్న వాళ్ళకైతే కొంచెం మనకి క్లాత్ ఎక్కువ పడుతుంది కానీ నార్మల్ పర్సనాలిటీ వాళ్ళందరికీ కూడా సరిపోతుందండి 2 మీటర్స్. 2 మీటర్స్ వచ్చేసి మన దగ్గర 70 రూపీస్. ఎవరికైనా కావాలంటే డిస్క్రిప్షన్‌లో వాట్సాప్ నంబర్, ఇన్‌స్టాగ్రామ్ లింక్ కూడా ఇచ్చాను. ఒకవేళ ఎవరైనా ఆర్డర్ చేయాలనుకుంటే ఓన్లీ వాట్సాప్ కాల్, వాట్సాప్ మెసేజ్ మాత్రమేనండి. నార్మల్ కాల్స్ ఏమీ లేవు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేనేం చేస్తున్నానంటే ఈ క్లాత్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. ఎందుకంటే నా దగ్గర ఈ కలర్ లేదు కాబట్టి. నేను ఫ్యాబ్రిక్ స్టోర్‌కి వెళ్ళి నేను లైనింగ్ అయితే తెచ్చేసుకున్నాను. లైనింగ్ వచ్చేసి ఎప్పుడు 2 మీటర్స్ తీసుకొచ్చేదాన్నండి. కానీ ఏమైందంటే కొంచెం అయితే మిగిలిపోతుంది. ప్లస్ హ్యాండ్స్‌కి నేను మెటీరియల్ వేయట్లేదు. మళ్ళీ దాన్ని ఎప్పుడు యూజ్ చేస్తామో తెలియట్లేదు. అందుకని చెప్పేసి నేను ఏం చేశానంటే ఓన్లీ మీటర్‌న్నర తీసుకొచ్చాను. నా దగ్గరొచ్చేసి రూ. 75 అయితే తీసుకున్నారండి మీటర్‌న్నర. హ్యాండ్స్‌కైతే వెయ్యం. ఓన్లీ బాడీకైతే పర్ఫెక్ట్‌గా నాకైతే సరిపోతుంది. ఇక్కడైతే నేను చూసుకుంటున్నాను. నార్మల్‌గా స్టిచ్చింగ్ ఆల్రెడీ వచ్చనుకున్న వాళ్ళు లైనింగ్ క్లాత్ అయితే ఐరన్ చేయకపోయినా కటింగ్ చేసేసుకుంటారండి. కొత్తగా స్టిచ్చింగ్ చేసుకునే వాళ్ళు మీరు లైనింగ్‌ని ఉతికేసి లేకపోతే నార్మల్‌గా అలా అయినా ఐరన్ అయితే చేసుకోండి. నేనెప్పుడు ఏ డ్రెసెస్ స్టిచ్చింగ్ చేసినా లైనింగ్ అయితే ఉతకనండి. అసలు నచ్చదు. ఎందుకో నాకంత సాటిస్ఫాక్షన్‌గా అయితే అనిపించదు. అందుకని చెప్పేసి నెక్స్ట్ వచ్చేసి నేనేంటంటే లైనింగ్ ఎప్పుడైనా వేసుకున్నప్పుడు మనం ఫస్ట్ ఏసిన దానికన్నా ఒక ఫోల్డింగు మనం చెస్ట్ లూజు ప్లస్ ఇంకొక 3 పాయింట్స్ ఎక్స్‌ట్రా ఖర్చు చూసుకుంటే సరిపోతుందండి. ఇంకా మనకేమైనా క్లాత్ సరిపోకపోయినా ఆ ఫోల్డింగ్ అనేది తీసేసి వేరేగా అయితే వేసుకోండి. అలా వేసుకోవడం ద్వారా మనకి ఎలా అయితే క్లాత్ మిగులుతుంది, లేకపోతే ఎలా అయితే మనకు ఖర్చు ఎక్కువొస్తుంది, మనకి ఎలా అయితే పర్ఫెక్ట్‌గా వస్తుందనేది మాత్రమే చూసుకుంటానండి నేనైతే. ఎందుకంటే ఇవి నార్మల్ టాప్సే కాబట్టి. ఒకవేళ కాస్ట్‌లీవి కొన్నప్పుడు వాటికైతే నేను మళ్ళీ చెప్తానండి ఎలా కటింగ్ చేసుకోవాలనేది. ఇదైతే నేను నార్మల్‌గా ఇప్పుడు మీరు చూసారు కదా వీడియోలో ఆ టాప్ అనేది స్టిచ్చింగ్ ఎలాగో కటింగ్ అనేది ఈ వీడియోలో అయితే చూపిస్తున్నాను. ఇప్పుడైతే నేను 4 ఫోల్డ్స్ అయితే వేసుకోవాలండి ఖచ్చితంగా. 4 ఫోల్డ్స్ లైనింగ్ వేసుకొని పైన మనం ఇలా షోల్డర్ అయితే డ్రా చేసుకోవాలి. షోల్డర్ దగ్గర ఒక లైన్ వేస్ట్ అనుకోండి దాన్ని. లేకపోతే మనం షోల్డర్ దగ్గర లోపలికి కుడతాం కదా! అదని అనుకోండి. అయితే ఫస్ట్ ఒక లైన్ అయితే డ్రా చేసేసుకున్న తర్వాత నార్మల్‌గా టాప్ టాప్ అయితే చూసారు కదా! నా మెజర్‌మెంట్స్ అంటే నాలో కొంచెం మీడియంగా, సన్నంగా ఉన్న వాళ్ళకైతే షోల్డర్ వచ్చేసి 6 అయితే సరిపోతుందండి. ఒకవేళ బోట్ నెక్ ఇలాంటివైతే 7. నేను నేర్చుకున్నదే చెప్తానండి. ఓన్లీ నేనేమి ఎక్స్‌పీరియన్స్ ఏం కాదు. నేను మా సిస్టర్ దగ్గర అండ్ యూట్యూబ్‌లో చూసి నేర్చుకున్నాను. ఏదో ఆడుతూ, పాడుతూ అలాగా. నేను త్వరలో కూడా ఇంకా కొంచెం బాగా నేర్చుకోవాలనుకుంటున్నాను. ఏదైనా బాగా చెప్పే వాళ్ళ దగ్గరికి ఒక 5 డేస్ ఎళ్లి నేర్చుకుంటే మీకు ఖచ్చితంగా నేనైతే వీడియోస్ అయితే పోస్ట్ చేస్తాను. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను షోల్డర్ అయితే డ్రా చేసేసాను కదా! నెక్స్ట్ వచ్చేసి ఆర్మ్ రౌండ్. ఆర్మ్ రౌండ్ వచ్చేసి 6 ½ అయితే డ్రా చేశానండి. నాకిప్పటికి ఆర్మ్ రౌండ్ ఎంత పెట్టాలో తెలీదు. నేను నార్మల్‌గా పెట్టుకొని చూస్తే 14 వచ్చింది. 14 ఆఫ్ చేస్తే 7 కాబట్టి 6 ½ పెట్టేసుకున్నానంతే. అది ఎంత అనేది నేను ఎన్ని సార్లు నేర్చుకున్నా అది నాకెందుకో కన్‌ఫ్యూజన్‌గా ఉంది. ఏ వీడియోలో కూడా అంత క్లియర్‌గా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేయలేదు. అందుకని చెప్పేసి నేను పర్టిక్యులర్‌గా దీనికోసం అయితే నేర్చుకుంటాను.
అయినా నేను 6½ పెట్టుకుంటే నాకు పర్ఫెక్ట్‌గానే వస్తుందండి. చంక దగ్గరేమి ఎలాంటి ప్రాబ్లమ్ గానీ ఎప్పుడూ రాలేదు. నెక్స్ట్ వచ్చేసి ఈ స్కేల్ అయితే నేను లాస్ట్ టైమ్ తీసుకున్నాను కదా! 50 రూపీస్‌కి ఎంతో. దీంతో అయితే నేను ఆర్మ్ రౌండ్ అయితే మార్కింగ్ చేసేసుకున్నాను. ఇది లేకపోయినా గ్లాస్ పెట్టి గానీ, ఏదన్నా ప్లేట్ పెట్టి గానీ, ఏదన్నా రౌండ్‌గా ఉన్నది పెట్టి డ్రా చేయొచ్చు. అంతగా లేదంటే చేత్తో కూడా డ్రా చేసేయొచ్చు. నెక్స్ట్ ఇక్కడ కనిపిస్తుంది కదా! ఇదొచ్చేసి చెస్ట్ లూజ్ 8 మార్కింగ్ చేసుకున్నాను. 3 ఇంచెస్ ఖర్చు. చూసారా? నేను మీటర్‌న్నర తెచ్చినా నా చెస్ట్ లూజ్ 8 మార్కింగ్ చేసుకున్న. క్లాత్ కూడా ఇంకా ఉంది. అంటే 32 నా సైజ్ వచ్చేసి. కానీ నేను ఇంకా కొంచెం ఎక్స్‌ట్రా అయితే పెట్టుకుంటానండి. ఎందుకంటే బాడీ ఏమన్నా చేంజెస్ ఉన్నా కూడా మనకు కావాలంటే ఇంకా ఫిట్టింగ్ చేసుకోవచ్చు. లేకపోతే మనం కావాలంటే ఇంకా కుట్లు కూడా ఇప్పుకోవచ్చు కదా! అందుకని చెప్పేసి. నెక్స్ట్ వచ్చేసి వేస్ట్ లూజ్ అండి. వేస్ట్ లూజ్ వచ్చేసి ఎప్పుడు మనం 13 పెట్టుకోవాలి. మనకి షేప్ అనేది పర్ఫెక్ట్‌గా రావడానికి 13 పైన 3 ఇంచెస్ ఖర్చు పెట్టుకున్నాం కదా! కిందకొచ్చేసేది అది 2½ అవుతది. లాస్ట్ హిప్ దగ్గరకొచ్చేసేటప్పటికి అది 1 అవుతుందండి. మీరు ఇదైతే పర్ఫెక్ట్‌గా గుర్తుపెట్టేసుకొని హ్యాపీగా ఇదైతే స్ట్రెయిట్ కట్ టాప్ అండి. స్ట్రెయిట్‌గా ఉంటుంది. చాలామంది ఇలా వి గాని, యూ గాని వేసుకుంటారు. అలా అయితే నాకు సెట్ కాదు. ఎందుకంటే అది టాప్ కిందదొక్కతే వెడల్పుగా అలా అనిపిస్తదండి. నాకు లుక్ వైస్ అంతే అనిపించదు. మనం ఎప్పుడైనా ఇలాంటి టాప్స్‌కొచ్చేసి మనం ఎలా అంటే ప్లాజో వేసుకున్నా, లేకపోతే లూజ్ ప్యాంట్స్ వేసుకున్నా, లేకపోతే లెగ్గిన్ వేసుకున్నా చాలా బావుంటుందండి చూడడానికి. లుక్ వైస్ కూడా నార్మల్ 200 టాప్ అయినా కూడా చాలా బావుంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ సిజర్‌తో అయితే మార్కింగ్స్ చేసేసుకుంటున్నాను. అలాగే కొత్తగా స్టిచ్చింగ్ నేర్చుకునే వాళ్ళు ఏం చేస్తారంటే, మీరు ఇక్కడ నేను పైన డ్రా చేశాను కదా! అలాగే లోపల సైడ్ 8 సైడ్స్ కూడా మీరు మార్కింగ్ అయితే చేసుకోండి. అప్పుడు స్టిచ్చింగ్ చేసినప్పుడు మొత్తం కలిపినప్పుడు మీకు ఎలాంటి ప్రాబ్లమ్ ఉండదు. ఫస్ట్ టైం కుట్టేవాళ్ళు మిషన్ మీద కాకుండా సూది దారంతో కుట్టి నేర్చుకుంటే చాలా ఫాస్ట్‌గా వస్తుందండి. నా ఒపీనియన్ అది. ఇక్కడ చూసారు కదా! నేను ఇప్పటికి టాప్స్ చాలా నావి నేనే కుట్టుకున్నా కూడా నేను లోపల కూడా నాకు ఎలాంటి కన్‌ఫ్యూజన్ ఉండకూడదని అన్ని వైపులా స్కేల్‌తో మార్కింగ్ చేసుకుంటున్నాను. చెస్ట్ లూజ్, వేస్ట్ లూజ్, హిప్ బెల్ట్. ఇదనేది ఒక మంచి బెనిఫిట్ అండి. ఎందుకంటే ఇది మార్కింగ్ అనేది చెరగదు. నార్మల్‌గా ఉతికితే పోతుంది. కానీ మనం కుట్టేటప్పుడు ఏంటంటే మనకు కన్‌ఫ్యూజన్ ఉండకూడదు. పర్ఫెక్ట్‌గానే చెస్ట్ లూజ్ దగ్గర పెడుతున్నామా? వేస్ట్ లూజ్ దగ్గర పెడుతున్నామా? మన మెజర్‌మెంట్స్ అనేవి పర్ఫెక్ట్‌గా ఉండాలి. టైట్ అవ్వకూడదు. లూజ్ అయినా మనం కుట్టు వేసుకుంటాం కాబట్టి. అలాగే నాకు తెలిసిందే నేను చెప్తున్నానండి. ఒకవేళ ఏమన్నా మిస్టేక్స్ ఏమన్నా చెప్పుంటే కనుక వీడియో చూసేవాళ్ళు ఎవరైనా స్టిచ్చింగ్ చేసేవాళ్ళుంటే నాకు కామెంట్ చేసినా, నా వాట్సాప్‌లో నాకేమన్నా చెప్పాలనుకున్నా చెప్పొచ్చండి. ఎలాంటి ప్రాబ్లమ్ లేదు. ఎందుకంటే నేను చాలా మందిని చూసే అయితే స్టిచ్చింగ్ అనేది యూట్యూబ్‌లో చిన్న చిన్న టిప్స్ నాకేదైనా డౌటొచ్చి చూసే నేర్చుకున్నాను. మీరేమైనా ఇలా చెయ్యమ్మా, ఇలా కాదు, ఇది ఇలా అని చెప్పినా కూడా నాకేం పర్లేదండి. నేను హ్యాపీగా అయితే మీ నుంచి విని నేర్చుకుంటాను. నాకింకా హెల్ప్ అవుతుంది కదా! నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను మొత్తం మార్కింగ్ ఇంకా చేసుకుంటూనే ఉన్నానండి. కెమెరా అయితే పక్కకెళ్ళిపోయింది. అంటే పైన పెట్టాను మీకు క్లియర్‌గా కనిపించాలని. అలాగే టాప్ కటింగ్ మార్కింగ్ అయితే అయిపోయింది కదా! ఇప్పుడు మెయిన్ క్లాత్ ఉంటది కదా! మెయిన్ క్లాత్ మీదయితే మనం కటింగ్ చేయాలి. ఇంకా చూసారు కదా! క్లాత్ అనేది సైడ్ అలా మిగిలింది. మనం అలా అడ్జస్ట్ అనేది చేసుకోవాలి లైనింగ్ అనేది. సరిపోకపోవడం అంటూ ఉండదండి. ఒక్కొక్కసారి కష్టం అవుతది. అప్పుడు మనం బాడీకి మనకి ఎంత సరిపోద్దో తెలుసు కదా! ఈ మెటీరియల్ ఎక్కడిదని చూస్తున్నారు కదా! మనం సేల్ చేస్తున్నాం కదా! 2 మీటర్ క్లాత్స్ 70 రూపీస్‌కి. అందులోదేనండి ఈ కలర్ అయితే నేను తీసుకున్నాను. చాలామంది మీరు స్టిచ్చింగ్ చేసుకున్నారని నన్ను వాట్సాప్‌లో అడిగిన వాళ్ళకి ఇప్పటికి మన ఛానల్‌లో 4, 5 వీడియోస్ ఉంటాయండి. నేను రోజు షాప్‌కి కూడా ఈ టాప్సే వేసుకొని వెళ్తాను. ఎందుకంటే కొంచెం మెత్తగా ఉంటాయి. ఒకవేళ వెదర్‌ని బట్టి ఒకవేళ కొంచెం గాలేయట్లేదు అంటే కొంచెం మెత్తగా ఉన్నది. వెదర్ బానే ఉందన్నప్పుడు ఒక్కొక్కది అలా. ఇప్పుడు చూసే ఈ మెటీరియల్ వచ్చేసి మెత్తగానే ఉందండి. కానీ లైనింగ్ వచ్చేసి కొత్తది కాబట్టి కొంచెం గాలేయకపోవడం అలా ఉంటుంది. ఒక 2, 3 సార్లు వాష్ అయిన తర్వాత మెత్తగా ఉంటుంది కాబట్టి పర్ఫెక్ట్‌గా ఉంటుంది. ఈ మెటీరియల్ ప్రైస్ ఎంతో గెస్ చేసారా? జస్ట్ రూ. 70 మీకు కావాలంటే డిస్క్రిప్షన్‌లో అయితే నంబర్ ఇచ్చేసాను. ఆర్డర్ చేసేసుకోండి. ఫోన్ చేసి కానీ ఓన్లీ వాట్సాప్ కాల్, ఓన్లీ వాట్సాప్ మెసేజ్. అలాగే మన ఇన్‌స్టాగ్రామ్ పేజ్ గామిని 1 గ్రామ్ గోల్డ్ కూడా ఫాలో అయిపోండి. ఇప్పుడొచ్చేసి నేను మెయిన్ క్లాత్ అనేది చాలా ఎక్కువ ఉంటుందండి. 3, 4 హ్యాండ్స్ అనేవి ఇంకా ఫుల్‌గా వస్తాయి. ఇంకా క్లాత్ కూడా మిగిలిపోతుంది. 2 మీటర్స్ అంటే ఎక్కువే ఉంటుందండి. నార్మల్‌గా మీకెలా అంటే 2 మీటర్స్ అంటే టేప్‌లో వచ్చేసి మనకి 40 దగ్గర
అవి 2 సార్లు కలిపితే అంత క్లాత్ అయితే వస్తుందండి. నేను క్లియర్‌గా అనేవి కొన్ని కొన్ని మిస్ అయితే కొంచెం క్షమించండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను అడ్జస్ట్ చేసుకుంటున్నాను. ఎందుకంటే ఇంకా క్లాత్ ఏమైనా మిగులుతదా? పర్ఫెక్ట్‌గా మనం లైనింగ్ కట్ చేసాం కదా! ఆ లైనింగ్‌కి సరిపడేంత క్లాత్ ఉంటే సరిపోద్ది. అంతకు మించి అయితే అవసరం లేదు. టాప్‌ని కూడా మనం 2 ఫోల్డింగ్స్‌లో 4 ఫోల్డింగ్స్ అయితే వేసుకోవాలి. అంటే మనం ఫోల్డింగ్‌లో కటింగ్ చేసాం కాబట్టి ఆ విధంగా అనమాట. ఇప్పుడు చూసారు కదా! మన మిషన్ పక్కనే నేను మిషన్‌కి స్టాండ్ పెట్టేసి స్టాండ్ లింక్ ఎవరికైనా కావాలంటే కామెంట్ చేయండి. అది కూడా నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. స్టాండ్ వచ్చేసి 250 ఆ రూపీస్‌కి ఎప్పుడో తీసుకున్నానండి. చాలా బావుంటుంది. పర్వాలేదు. 600 పెట్టి కొన్న స్టాండ్ కన్నా 200 పెట్టి కొన్న స్టాండ్ ఎక్కువ ఉపయోగపడిందండి. 600 కొన్న స్టాండ్ అస్తమాను ఫోన్ పడిపోవడం ఇలాంటి చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి. మీలో ఎవరైనా ఏదైనా మొబైల్ స్టాండ్ కావాలంటే ఇది 200ది చాలా బావుందండి. 600ది అయితే నేనైతే రింగ్ లైట్ లాంటిది ఉంటది కదా! అది కొనుక్కోద్దని చెప్తాను. నేనైతే అసలు సపోర్ట్ చేయదండి అది. అలాంటి వాటికన్నా మనం టేబుల్ మీద పెట్టుకొని, గ్లాసెస్ పెట్టుకొని, బాక్సెస్ పెట్టుకొని తీస్తాం కదా! అదే పర్ఫెక్ట్‌గా అయితే వస్తది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేనైతే మొత్తం మెటీరియల్ వేసుకున్నాను. కెమెరా పక్కకెళ్ళిపోయింది. ఏమీ అనుకోకండి. ఏంటంటే మెయిన్ క్లాత్ మీద లైనింగ్ క్లాత్ వేసేసి కట్ చేసేయడమే. ఇంకా చూసారా సైడొచ్చేసి ఎంత క్లాత్ మిగిలిందో. నా మెజర్‌మెంట్స్ వచ్చేసి 32 సైజు. 32కి ఇంకొక 3 పాయింట్స్ ఎక్స్‌ట్రా ఖర్చు పెట్టుకుంటున్నాను కాబట్టి 35 సైజ్‌కి ఇది కటింగ్ చేసినా కూడా ఇంకా చాలా క్లాత్ మిగిలింది. ఆ క్లాత్‌ని నేను ఫుల్ హ్యాండ్స్ అయితే పెట్టుకుంటాను. ఇంకా కొంచెం క్లాత్ మిగిలితే ఇక వెనకాల మనం కావాలంటే డోరీస్ అవి పెట్టుకుంటారు కదా! హ్యాంగింగ్స్ అవన్నీ కూడా పెట్టుకోవచ్చండి. చూసారు కదా! ఈ క్లాత్ ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే ఇంకా వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా లైక్ చెప్తే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మన ఛానల్ అయితే ఇంకా మానిటైజేషన్ అయితే అవ్వలేదు. చాలామంది అడిగారండి గివ్ అవేస్ కూడా పెట్టండి అని. మనం ఫస్ట్ టైమ్ గివ్ అవే పెట్టినప్పుడు కూడా చాలా నేమ్స్ అయితే రాసాను. త్వరలో కూడా నేను ఒక 2000 వాచ్ అవర్ అయిన తర్వాత అయితే పెడతాను. ప్రస్తుతానికి మనకి 950 అలా అయిందండి. మనం ఛానల్ స్టార్ట్ చేసి చాలా 1 ½ ఇయర్ అయిపోయినా ఏంటంటే కంగారు పడకుండా నెమ్మదిగా అందరికి ఉపయోగపడే వీడియోస్ పెట్టాలి అనే ఉద్దేశంతోనే ఏవి పెడితే అవి పెట్టకుండా అవసరమైనవి అయితే పెడుతున్నానండి. బ్యూటీ, కాస్మెటిక్స్ అండ్ ఫ్యాషన్ సంబంధించి 3 టాపిక్స్ సెలెక్ట్ చేసుకున్నాను కాబట్టి ఆ టాపిక్స్ మీద అయితే నేను పెడుతూ ఉన్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఏంటంటే మనం హ్యాండ్స్ అయితే కటింగ్ చేసుకుంటున్నాను. ఇంకొకటి ఏంటంటేనండి నార్మల్‌గా హ్యాండ్స్ అనేవి కటింగ్ చేసుకున్నప్పుడు మనకి బోర్డర్ అనేది ఒక వైపుకి వచ్చినా పర్వాలేదండి. పెద్ద బోర్డర్ అనేది మనం ఫోల్డింగ్ చేసేస్తాం కాబట్టి బానే ఉంటుంది. దాంట్లో ఎలాంటి ప్రాబ్లమ్ అయితే ఉండదు. టాప్ చూసారంటే మీకు మొత్తం అసలు ఇలా ఎలా కటింగ్ చేశారు అది ఎలా వచ్చిందని అనుకుంటారు. హ్యాండ్స్ అయితే నేను హ్యాపీగా అయితే అటు ఇటు వేయాలా? లేకపోతే 4 ఫోల్డింగ్స్‌లో కట్ చేయనా? చిన్న హ్యాండ్స్ కట్ చేయనా? 3/4 హ్యాండ్స్ బావుంటాయి. ఇవన్నీ ఆలోచించుకుంటున్నానండి. ఇంకా చాలా క్లాత్ అయితే మిగిలింది చూస్తున్నారు కదా! ఇక్కడ కనిపించే క్లాత్ ఇంకా నా వెనక్కుందండి. ఫోన్ అయితే ఇలా పక్కకి జస్ట్ కొంచెం ఇలా జరిగింది. దానివల్ల మీకు ఫుల్ లెంత్ అయితే కనబడట్లేదు. ఇదైతే 4 ఫోల్డింగ్స్‌లో అయితే ఉందండి. దీన్నైతే హ్యాండ్స్ అయితే కటింగ్ చేస్తున్నాను. హ్యాండ్స్ విడిగా ఎవరికైనా కటింగ్ చేసి చూపించండి అంటే నాకు కామెంట్ చేశారంటే చేస్తానండి. నాకొచ్చినట్టుగానే. నేనేంటంటే ఇప్పుడు నార్మల్‌గా మనవి మనం కుట్టుకున్నాం అనుకోండి ఎలా అయినా సాటిస్ఫాక్షన్ అయిపోతాం. కానీ మనం డబ్బులిచ్చి కుట్టించుకున్నప్పుడు ఏంటంటే అది పర్ఫెక్ట్‌గా కావాలనుకుంటారు. అందులో తప్పులేదండి. చాలామంది టైలర్స్ ఏదో ఎలా పడితే అలా కుట్టేయడం గానీ, నార్మల్‌గా అక్కడ ఇక్కడ వాళ్ళతో కుట్టించేయడం అలాంటివి చేస్తారండి. మనం ఎంతో కష్టపడితే వచ్చిన డబ్బులతో మనం వేసుకునే బట్టలు కుట్టించుకున్నప్పుడు పర్ఫెక్ట్‌గా రావాలని కోరుకుంటాం కదా! అందులో తప్పేముందండి. అందుకనే ఎప్పుడైనా ఎవరికైనా ఏమన్నా కుట్టినప్పుడు వాళ్ళిచ్చే డబ్బులు తక్కువవ్వచ్చు, ఎక్కువవ్వచ్చు. పర్ఫెక్ట్‌గా కుట్టిచ్చామంటే వాళ్ళ లైఫ్‌లో వేసుకునే బట్టలన్నీ కుట్టడానికి మీకే ఇవ్వాలని ఫస్ట్ వాళ్ళ మైండ్‌లో ఫస్ట్ ఆప్షన్ మనమే వస్తామండి. వీళ్ళు కుడతారు. డబ్బులెక్కువ తీసుకున్నా, తక్కువ తీసుకున్నా అనేలా ఉండాలండి. నేనైతే నావైతే నేనే కుట్టుకుంటానండి. నార్మల్‌గా ఇంట్లో చిన్న చిన్నవన్నీ నేనే కుట్టుకుంటాను. నెక్స్ట్ వచ్చేసి ఏమన్నా కుట్లేసుకోవాలన్నా, నా ఫ్రెండ్స్‌కి ఏమన్నా కుట్లెయ్యాలంటే ఒక 20 రూపీస్ తీసుకొని 3 కుట్లు, 4 కుట్లు, 3, 2 అలా వేస్తానండి. ఒకవేళ వాళ్ళకి టైట్ అయినా కూడా వాళ్ళు హ్యాపీగా అయితే అడ్జస్ట్ చేసుకునేలాగా ఆ విధంగా అయితే చేస్తాను.
ఇప్పుడు సారీ అండి. టాపిక్‌లోకెళ్ళిపోతే ఇప్పుడేంటంటే మనకి హ్యాండ్స్ అయితే అనేది నేను డిసైడ్ చేసుకున్నానండి. లోపలికి మీతో మాట్లాడుతూ నేనైతే చిన్న హ్యాండ్స్ పెట్టాలా? పెద్ద హ్యాండ్స్ అంటే పెద్ద హ్యాండ్స్ అనేది నా మైండ్ సెట్ చేసుకున్నాను. ఇక్కడైతే నేను హ్యాండ్స్ అయితే డ్రా చేసుకుంటున్నాను. ఈ స్కేల్ అనేది అన్ని విధాలుగా ఉపయోగపడుతుందండి. నార్మల్‌గా షేప్ కర్వ్ ఉంటది కదా! కర్వ్ రావడానికి బావుంటుంది. నార్మల్‌గా హ్యాండ్‌తో కూడా పెట్టేయచ్చు. ఏంటంటే స్కేల్ ఉంది కదా! ఉంటే బావుంటుంది. అంతే తప్ప నార్మల్‌గా అలవాటయిపోయిన వాళ్ళకి స్కేల్ గానీ, మార్కింగ్స్ కానీ, నార్మల్ సుద్దతో కూడా చాలా బాగా డ్రా చేస్తారండి. నేనదే అనుకుంటాను. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే చూసారా మళ్ళీ సైడ్ క్లాత్ అంతా వేస్ట్ అయిపోయింది. నేనింకా చాలా లూజ్ పెట్టి ఖర్చంతా పెట్టుకొని స్టిచ్చింగ్ చేయడానికి మార్కింగ్ చేసుకున్నాను. ఫ్యూచర్‌లో అంటే నేను ఎక్కువగా వేసుకోకపోయినా ఒకవేళ ఆ టాప్ అలా ఉన్నా కూడా నాకు తర్వాతకి కూడా అది ఉపయోగపడాలి. ఒకవేళ నేను కొన్ని సార్లు వేసుకొని ఎవరికైనా ఇచ్చినా చెల్లెళ్ళు గానీ, తెలిసిన పిల్లలు గానీ ఉన్నప్పుడు ఇచ్చినా వాళ్ళు కూడా వాళ్ళ కొంచెం బుజ్జిగా ఉంటే కుట్లిప్పుకునేలాగా, కొంచెం సన్నంగా ఉంటే కుట్లేసుకునేలాగా అలా ఉండేలాగా అయితే మనమైతే స్టిచ్చింగ్ చేసుకుంటాను నేనెప్పుడు ఏ బట్టలైనా కూడా. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూసారు కదా! మార్కింగ్ చేసిన తర్వాత కూడా ఇంకా సైడ్ క్లాత్ మిగిలిపోయింది. ఆ క్లాత్ అనేది ఇంకా వేస్టేనండి. ఒకవేళ ఏమన్నా డోరీస్ అలాంటివి వెనకాల పెట్టుకుంటే బానే ఉంటాయి. అలాగే ఇంకా మన వీడియోని ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేసేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్‌లో వచ్చేసి బ్యూటీ అండ్ ఫ్యాషన్ సంబంధించిన 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీకి సంబంధించిన వీడియోస్ అనేవి ఎప్పుడు వస్తూనే ఉంటాయి. అలాగే స్టిచ్చింగ్, కటింగ్ అనేది మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి. ఆల్రెడీ పర్టిక్యులర్‌గా స్టిచ్చింగ్ వీడియో ఉందండి. అందుకే కుడుతున్నప్పుడైతే వీడియో అయితే రికార్డ్ చేయలేదు. ఒకవేళ కుడుతున్నప్పుడు కూడా రికార్డ్ చేయమని ఎవరైనా నాకు మెసేజ్ చేశారంటే నెక్స్ట్ టైమ్ అయితే స్టిచ్చింగ్ వీడియో కూడా పోస్ట్ చేస్తాను. చూడండి ఇప్పుడు హ్యాండ్స్ అయితే కటింగ్ చేసేసాను కదా! ఇక్కడ కొంచెం ఏదో డౌన్‌గా అనిపించి మళ్ళీ చిన్న ముక్క సీజర్ కొంచెం నార్మల్‌వి ఏవి పడితే అవి కట్ చేయడం వల్ల ఇదైతే కొంచెం ఏదో తేడా వచ్చిందండి. సిజర్ వచ్చేసి అంటే ఈ పిచ్చి